హాయ్ అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్ రూపా తెలుగు కథలు. పూరి వర్సెస్ చపాతీ పార్ట్ 9. ముందు పార్ట్స్ ఇంకా ఎవరైనా చూడకుండా ఉంటే అవి కూడా చూసి ఇది చూడండి. నెక్స్ట్ డే నుంచి పూరి, మధు కాలేజీకి వెళ్ళడం మొదలు పెడతారు. మధుకి తలకి తగిలిన దెబ్బ తగ్గిపోవడం వల్ల మళ్ళీ ఇద్దరు బైక్ పైనే కాలేజీకి వెళ్తూ ఉంటారు. మధు, పూరి ఇంటి దగ్గర నుండి బయలుదేరిన తర్వాత ఎవరూ లేని ప్లేస్లో కాస్త రోడ్ పక్కకి బైక్ ఆపుతాడు. పూరి చుట్టూ చూస్తూ, ఏంటి బావా బైక్ ఇక్కడ ఆపావు? మధు చిన్నగా నవ్వుతూ, చెప్తాలే గాని ముందు దిగు అంటాడు. పూరి దిగాక బైక్ స్టాండ్ వేసి మధు కూడా దిగి అటు ఇటు చూసి ఎవ్వరూ లేరు అని డిసైడ్ అయ్యాక ఒక్కసారిగా పూరిని హక్ చేసుకుంటాడు. పూరి కళ్ళు వెడల్పోయి షాక్ అవుతూ, బావా అని అంటుంది. మధు అలాగే నవ్వుతూ కళ్ళు మూసుకుని అతని గడ్డాన్ని ఆమె భుజంపై ఆంచి చేతులు గట్టిగా బిగించి చెప్పవే అంటాడు తనని వదలకుండానే. పూరికి అదంతా నచ్చుతున్నా కూడా ఒక పక్క సిగ్గు, బిడియం మూకుముడిగా దాడి చేస్తుంటే ఇంకో పక్క ఎవరైనా వారిని అలా చూస్తారేమో అన్న భయంతో, బావా వదులు, ఎవరైనా చూస్తే బాగోదు అంటుంది. మధు, ఆహా, అంటే ఎవరు చూడకపోతే ఓకేనా నా బుజ్జి పూరికి అని కొంటెగా అడుగుతాడు. పూరి, బావా అని సిగ్గుపడి అడుగుతూ, నువ్వు టూ మచ్ అని వీపుపై మెల్లిగా కొడుతూ ఉంటుంది. మళ్ళీ ఆమెనే, నువ్వే కదా చెప్పావు మనిద్దరం ఇలా కలిసిపోయామని, ఆ వసుకి మనీకి తెలియకూడదు అని, మళ్ళీ నువ్వే ఇలా చేస్తే ఎలా? మధు, నువ్వు చెప్పింది కూడా నిజమే, కానీ నీకు దూరంగా ఉండడం ఎలాగే అని ముద్దుగా అంటూ పూరి నడుం చుట్టూ చెయ్యేసి పట్టుకుని కళ్ళల్లో చూస్తూ మాట్లాడుతూ ఉంటాడు. మళ్ళీ మధునే, అయితే నా దగ్గర ఒక ఐడియా ఉంది. రోజు ఇంట్లో బయలుదేరేటప్పుడే నాకు ఒక ముద్దు, ఒక హగ్గు ఇచ్చే, అప్పుడు ఏ ఇబ్బంది ఉండదు అంటాడు కొంటెగా చూస్తూ. అతని కళ్ళలోకి సూటిగా చూడలేక సిగ్గుతో కళ్ళు దించేసి, పూరి, ఇంట్లోనా? అమ్మో, అమ్మ చూస్తేనో? మధు, అబ్బా అవన్నీ నాకు వదిలే, ఎలా తీసుకోవాలో నాకు బాగా తెలుసులే, నువ్వు ఇవ్వడానికి రెడీ అయిపో చాలు అంటాడు. పూరి, నువ్వేంట్రా మరీ ఇంత రొమాంటిక్గా ఉన్నావు? రెండు చేతులతో మొహం మూసుకుని అతని గుండెలో తలదూచి అడుగుతుంది. మధు, అంటే నేను ఏమైనా ముద్దపప్పుని అనుకున్నావా ఏంటి? వెనక్కి లాగి కళ్ళలోకి చూస్తూ కావాలని ఒక ఐబ్రో రైస్ చేసి అడుగుతాడు. పూరి, అబ్బా ఆపు బావా, కాలేజ్కి టైం అవుతోంది, పద వెళ్దాం అంటుంది. మధు పూరి సిగ్గుపడుతోంది అని నవ్వుకుంటూ, సరే మరి ముద్దు ఇచ్చే వెళ్ళిపోదాం అంటాడు. పూరి, ఏంటి ఇక్కడ రోడ్డు మీద? అమ్మో ఛాన్సే లేదు, పద పద అంటుంది కళ్ళు తిప్పుతూ. రాక్షసి అంటూ, నువ్వు ఇవ్వకపోయినా నేను తీసుకుంటాగా అంటూ ఆమెకి ఏం జరిగిందో తెలిసి తేరుకునే లోపే గట్టిగా ఆమె పెదాలపై తడిముద్దు పెట్టి వదులుతాడు. చుక్కలే తెచ్చి ఇవ్వనా అంది నీ మీద నాకున్న ప్రేమ, కొత్తగా ఉంది బుద్ధిగా నమ్మలేనంత ఈ వింత ధీమా, జంటగా వెంట నువ్వుంటే అందడా నాకు ఆ చందమామ, అందుకే నాకు నువ్వంటే మాటలు చెప్పలేనంత ప్రేమ, పంచుకున్న ముద్దులో ఇలా జతి పడి, పెంచుకున్న మత్తులో పడి మతి చెడి, గాలితో చెప్పని మన మొదటి గెలుపు ఇదని నా మనసుకేమైంది, నీ మాయలో పడింది నిజమక్కలా తెలిసేదెలా, నాకు అలాగే ఉంది ఎన్నో అనాలనుంది దాచేదలా లోపల, మన ఇద్దరికీ తెలియంది ఏదో జరిగే ఉంటుంది, అందుకే ఇంతలా గుండె ఉలికి పడుతూ ఉంది. కొన్ని క్షణాలు అలా కౌగిలిలో ఉన్నాక టైం అవుతోంది అని ఇద్దరు బయలుదేరుతారు. బైక్ మీద ఉండగానే మళ్ళీ పూరి మధుని అడుగుతుంది. బావా, మరి వసు ఇప్పుడు నన్ను లవ్ చేస్తున్నావు కదా అని నీ దగ్గరికి వస్తే నువ్వు ఏం చెప్తావు అని అడుగుతుంది. మధు,
ఏముంది, కమిట్ అయిపోవడమే అంటాడు. అంతే, పూరి ఒక్కసారిగా మధుని బైక్ పైనే కొట్టడం మొదలు పెడుతుంది. అంట్ల మొహోడా, పిన్నీసులు ఏరుకుని సెకండ్ హ్యాండ్లో అమ్ముకునే మొహం, మురికాలంలో చెత్త ఏరుకునే పంది మొహోడా అని ఆపకుండా ఏవేవో కొత్త తిట్లతో తిడుతూ కొట్టేస్తూ ఉంటుంది. మధు, ఒసే ఆపవే, నేను నీ కాబోయే మొగుణ్ణే, అలా తిట్టకూడదే, ముందు కొట్టడం ఆపు, నాకు నొప్పి వస్తోంది, బైక్ మళ్ళీ స్కిడ్ అయితే ఇద్దరం పడతాం అంటాడు. నొప్పి అని మాట వినగానే ఆగిపోతుంది. మళ్ళీ మధునే, ఒసే సడన్ గా చంద్రముఖి, అరుంధతి పూనాయే ఏంటి నీకు, కొంపదీసి నన్ను చంపేస్తావా ఏంటి అంటాడు. పూరి, ఆ వసునే కాదు, ఇంకా ఏ అమ్మాయి పక్క చూసినా అంతే, చంపేస్తాను అని వెనక నుంచి కౌగులించుకుని ఆమె చెంపని అతని వీపుకి ఆనిస్తుంది. అలా కౌగులించుకోగానే మధుకి ఆమె ఎద అందాలు తగులుతూ ఏదేదో అయిపోతూ ఉంటుంది. మెత్తగా వెచ్చగా పూరి ఎదభాగం మధు వెనక వీపుకి తగులుతూ ఉంటే, నువ్విలాంటివి ఇస్తా అంటే ఇంకెందుకు చూస్తానే అని గొనుగుతూ మరేం మాట్లాడకుండా అలా ఉండిపోతాడు. పూరికి అనుమానం వచ్చి, ఏంటి అలా కామ్గా ఉన్నావు అని అడుగుతుంది. మధు, ఏం లేదు, ఈ మూమెంట్ని ఎంజాయ్ చేస్తున్నాను అని అంటాడు. పూరికి మధు ఏమంటున్నాడో అర్థం కాదు. ఏమంటున్నావు నువ్వు, నాకు అర్థం కాలేదు. మధు, నువ్వు ఇలా హక్ చేసుకుంటే చాలా బాగుందే అంటాడు. అప్పటికి గాని పూరికి తనేం చేసిందో అర్థం కాదు. వెంటనే కంగారుగా దూరం జరిగి వదిలేస్తుంది. మధు, ఓయ్, వదిలావంటే ఇక్కడే బైక్ ఆపేసి ముద్దు పెట్టేస్తా, మర్యాదగా పట్టుకుంటావా లేదా అని వేషాలు వేస్తూ బెదిరిస్తాడు. పూరి, బావా, ఇది రోడ్డు అంటుంది మెల్లిగా. మధు, అవునా, ఇందాక తెలియలేదా మరి ఇది రోడ్డని? పూరి, మరి నువ్వే కదా అలా అన్నావు. మధు, అలా అంటే హక్ చేసుకోవాలి అని ఉందా? పూరి, అబ్బా బావా, మన కాలేజ్ కూడా వచ్చేసింది, ఇంక దించేయ్, నేను వెళ్ళిపోతాను అని మూతి ముడిస్తుంది. కాలేజ్ దగ్గరికి వచ్చేసి ఉంటారు. ఇంకా అందుకే బైక్ ఆపుతాడు. వెంటనే పూరి దిగి వెళ్ళిపోతుంటే పూరి చెయ్యి పట్టుకుని మీదకి లాక్కుని, మధు, ఎక్కడికి పోతావే, సాయంత్రం వస్తావుగా, అప్పుడు చెప్తా నీ పని అంటాడు మత్తుగా చూస్తూ. పూరి సిగ్గుపడుతూ, ఓ బావా, నీకు అసలు సిగ్గే లేదు అంటూ పరిగెడుతుంది. కాలేజీ క్యాంపస్లోకి పూరి అడుగు పెట్టగానే కొంచెం దూరం నుంచి అప్పుడే క్యాంపస్లో వసు బైక్ పార్క్ చేస్తూ కనిపిస్తుంది. వసుని చూడగానే పూరికి చాలా కోపం వస్తుంది. కానీ కంట్రోల్ చేసుకుని తన వైపు చూడకుండా డల్గా నడుచుకుంటూ క్లాస్కి వెళ్తూ ఉంటుంది. వసు పూరిని చూసి పూరి అని పిలుస్తుంది. బావ చెప్పింది గుర్తొచ్చి వసుకి అనుమానం రాకుండా అలాగే ఏం చేయాలో తెలియక అలా నిల్చుని చూస్తుంది. వసు పూరి దగ్గరికి వచ్చి పూరి చేయి పట్టుకుని, సారీ పూరి, నిన్న మీ బావ అలా చెప్తాడని అస్సలు అనుకోలేదు. అసలు ఎందుకలా చెప్పాడో నాకు ఇప్పటికీ అర్థం కావడం లేదు. ఒకవేళ ఆ లెటర్స్ నేను పెట్టడం మీ బావ చూశాడేమో. మరి ఇద్దరం కలిసి వెళ్ళి తనతో మాట్లాడదామా అని బాధపడుతున్నట్లు నటిస్తూ ఉంటుంది. పూరికి ఆ విషయం అర్థమయ్యి ఎలా అయినా తనకి బుద్ధి చెప్పాలని పూరి, అవును వసు, ఈ ఐడియా బాగుంది, పద మా బావ దగ్గరికి వెళ్దాం అని వసు చెయ్యి పట్టుకుంటుంది. కానీ వసు, పూరి, వద్దులే, మా బావకి నువ్వే నచ్చావు, మీరు హ్యాపీగా ఉండండి అని అంటుందనుకుంది. కానీ అలా కాకుండా పూరి పద వెళ్తాం అనేసరికి కంగారు పడుతూ ఉంటుంది. అందుకే వెంటనే వసు, ఇప్పుడు వద్దులేవే, మీ బావ ఏమనుకుంటాడో ఏమో, కలిసినప్పుడు మాట్లాడదాం, మన క్లాస్ కూడా టైం అవుతోంది, పద వెళ్దాం అంటుంది. పూరి బాగా తిక్క కుదిరింది, దీనికి ఇలాగే అవ్వాలి అని మనసులో అనుకుంటూ ఇష్టం లేకపోయినా మళ్ళీ అనుమానం రాకూడదు అని సరే పద అంటూ వసుతోనే క్లాస్కి వెళ్తుంది. అప్పుడే కాలేజ్లోకి వరుసగా కొన్ని వైట్ సుమోలు వస్తూ ఉంటాయి. అందులోంచి వైట్ అండ్ వైట్ బట్టలతో చాలా మంది దిగుతారు. వాళ్ళంతా ఫ్యాక్షన్ సినిమాల్లో ఫ్యాక్షనిస్టులా ఉంటారు. సుమారు 30 మంది దిగి అందరూ తిన్నగా ప్రిన్సిపల్ రూమ్లోకి వెళ్తారు.
పర్మిషన్ అడగకుండానే డోర్ తీసుకుని లోపలికి వెళ్ళి ఒక ఇద్దరు కుర్చీల్లో కూర్చుంటారు. ప్రిన్సిపాల్ సడన్ గా రూమ్లోకి అంతమంది వచ్చేసరికి కంగారుగా వాళ్ళ వైపు చూస్తూ ఉంటాడు. ప్రిన్సిపల్, ఎవరు మీరంతా? కుర్చీలో కూర్చున్న వ్యక్తి, ఈ ఏరియా ఎమ్మెల్యే ఎవరో తెలుసా అని అడుగుతాడు. ప్రిన్సిపల్, తెలీదు. నీకు తెలుసా? కుర్చీలో కూర్చున్న వ్యక్తి, ఆయన మా నాన్న అంటాడు. ప్రిన్సిపాల్ ముందు షాక్ అయినా తను ఎందుకు భయపడాలి అనుకుంటూ, సరే విషయం చెప్పండి. కుమార్, నా పేరు కుమార్. మా తమ్ముడు మనీని సస్పెండ్ చేశారట. ప్రిన్సిపల్, ఏంటి? మణి ఎమ్మెల్యే కొడుకా? నాకు తెలీదే. కుమార్, మణి మా చిన్నాన్న కొడుకే. తనని మళ్ళీ కాలేజీలోకి తీసుకోండి. కాదు వీల్లేదు అంటే మాత్రం ట్రీట్మెంట్ వేరేగా ఉంటుంది. ఎందుకంటే ఈ విషయం ఇంకా మా నాన్నగారి దగ్గర వరకు వెళ్ళలేదు. వెళ్ళిందంటే ఏ రకంగా ఉంటుందో మీకు తెలియదు. నా మాట విని మనీని మళ్ళీ చేర్చుకోండి అని ఆల్మోస్ట్ బెదిరిస్తున్నట్టే చెప్తాడు. ప్రిన్సిపాల్, ఏంటి బెదిరిస్తున్నారా అని కోపంగా అడిగేలోపు ప్రిన్సిపాల్కి ఒక ఫోన్ వస్తుంది. కుమార్ నవ్వుకుంటూ, ముందు ఆ ఫోన్ మాట్లాడండి, తర్వాత స్పీచ్లు ఇద్దరు గాని అంటాడు. ప్రిన్సిపాల్ ఫోన్ మాట్లాడతాడు. ఆ ఫోన్ కాలేజీ మేనేజ్మెంట్ నుండి వస్తుంది. మనీని తిరిగి చేర్చుకోమని కనీసం ప్రిన్సిపాల్ చెప్పేది కూడా వినకుండా చెప్తూ ఉంటారు. ప్రిన్సిపాల్ చేసేది లేక సరే అని ఫోన్ పెట్టేస్తాడు. కుమార్ నవ్వుకుంటూ అక్కడి నుంచి లేచి వెళ్ళిపోతాడు. ప్రిన్సిపాల్, ఇలాంటి వాళ్ళు ఉండబట్టే స్టూడెంట్స్ జీవితాలు నాశనం అవుతున్నాయి అనుకుంటూ బాధపడటం తప్ప ఇంకేం చేయలేక మళ్ళీ ఆయన పనిలో ఆయన పడతాడు. అంటే మణి ఇప్పుడు ఏం చేయబోతున్నాడు? వసుకి పూరి మధుల విషయం తెలిసిపోతుందా? కథ నచ్చితే కామెంట్స్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని నాకు ఇంకా బాగా రాసేలా ఎంకరేజ్ చేయండి. మీ రూపలావణ్య.